సో మా ప్రీమియర్ ప్రో లోపలికి వచ్చేస్తే మనకు ఒక శాంపిల్ ఎడిట్ కనిపిస్తుంది. సో ఒక్కొక్క ప్యానెల్తో స్టార్ట్ చేసి డెప్త్లో తెలుసుకుందాము. సో మా ప్రాజెక్ట్ ప్యానెల్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు డే 3 వీడియోలో హౌ టు ఇంపోర్ట్ ఫుటేజెస్ అని చూసుకుంటే మీకు ఇప్పటికీ ఐడియా వచ్చేసి ఉంటుంది. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పక్కకు ఎఫెక్ట్స్ ప్యానెల్ ఇంకోటి ఇంపార్టెంట్, మనం వాడుతూ ఉంటాం యూజువల్గా. కొన్ని ప్రీ బిల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో ఆల్రెడీ, కావాలంటే మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ముందే క్లియర్ చేస్తే ఒకవేళ మీకు ఎఫెక్ట్స్ ప్యానెల్ కనిపించకపోతే, ఎఫెక్ట్స్ అనే కాదు ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపించకపోయినా, ఈ లుమిట్రీ కలర్ కనిపించకపోయినా, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ కనిపించకపోయినా, సెకండ్ క్లాస్లో చూసినట్టే టాప్లో విండోస్ అని ఉంటుందా, విండో పైన క్లిక్ చేసి ఇక్కడ ఏ ప్యానెల్ కావాలన్నా క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రాజెక్ట్ ప్యానెల్లో కింద మీకు ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇదేమో లిస్ట్ వ్యూ, ఇదేమో ఫోల్డర్ వ్యూ, అంటే డిఫరెంట్ వ్యూస్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అది చూస్ చేసుకోండి. ఇదేమో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫోల్డర్స్ కన్వీనియన్స్ కోసం. నాకు ఇది నచ్చింది, ఇది పెట్టుకుంటా. ముందు ఇక్కడ చూసుకుంటే న్యూ బిన్ అని ఉంది. థర్డ్ క్లాస్లో చూసుకున్నాం కదా బిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇదేమో ఇంకోటి స్టిక్కీ నోట్స్ టైప్లో న్యూ ఐటమ్ అని కనిపిస్తుందా, ఇది ఫ్యూచర్లో చెప్తాను. అడ్జస్ట్మెంట్ లేయర్స్ వాడతాము, కలర్ మ్యాట్ వాడతాము, ఏమన్నా కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే. దీంట్లో కొన్ని అవసరం ఉన్నాయి, అంటే నేను అన్నీ వాడాను మ్యాక్సిమం. ఇక్కడ సర్చ్ బార్ ఉంది, ఏమైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ లైన్ ప్యానెల్కి వద్దాము.